ఏలూరు జిల్లా కోయిలగూడెం మండలం గౌరవరం ఎర్రంపేట రోడ్లు అయితే 15 సంవత్సరాలుగా చాలా రోడ్లు గుంతల వల్ల చాలా ప్రజలైతే చాలా ఇబ్బంది పడతాం. ఈ రోజు ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్న సందర్భంగా ఆయనకి వాళ్ళ పరిస్థితులు వివరించి దానికి సంబంధించిన వినతి పత్రం అయితే అందజేద్దామని అయితే గ్రామ ప్రజలు అయితే వచ్చారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది ప్రజలైతే గ్రామ ప్రజలు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి పరిస్థితి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. ఇక్కడ 20 సంవత్సరాల నుంచి రోడ్డు ఉంటుందండి. 20 సంవత్సరాల నుంచి ఇదే పద్ధతి, కానీ ఏ మాత్రం పద్ధతి మారలేదు సార్. వచ్చిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు వచ్చిన వాళ్ళందరూ ఓట్లు వేయించుకుని వెళ్ళిపోతామే కానీ ఈ రోడ్డు గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. చాలా వరకు పిల్లలు స్కూల్ బస్సులు వెళ్తున్నాయి సార్. పిల్లలు ఎలా వెళ్తున్నారో ఎలా వస్తారో కూడా భయం వేసే పరిస్థితి ఉంది. మా ఊర్లో మా 4 గ్రామాల్లో కూడా ఎవరికన్నా హార్ట్ ప్రాబ్లం, రేత్రికడ హార్ట్ ప్రాబ్లం వచ్చిన అంబులెన్స్ రాక స్థితిలో ఉన్నాం. కనీసం 4 ప్రాణాలు కూడా పోగొట్టుకున్న కూడా ఉన్నారు. మా రోడ్డు బాగోక రావని తరాగా మా మొహాల మీద చెప్పేస్తుంటే మేము ఏం చేయాలో తెలియక అలా ఉండిపోయి ప్రాణాలు పోగొట్టుకున్న స్థితి. ఇంకెన్ని ప్రాణాలు పోగొట్టుకోవాలో మాకు తెలియట్లేదు సార్. రావట్లేదు సార్. పిల్లలు ఉన్నారంటే ఈ పిల్లలు అమ్మ మేము స్కూల్కి వెళ్ళమమ్మ, రోడ్లు బాగోలేదు, మాకు భయం వేసేస్తుందని చెప్తున్నారు సార్. ఇంటికి వచ్చాక రోడ్లు అసలు బాగాలేదమ్మా, మేము స్కూల్కి వెళ్ళము అంటున్నారు. కనీసం బస్సు సౌకర్యం కూడా లేదు. మాకు 5 గ్రామాలకి మేము ఎలా వెళ్ళాలో కూడా తెలియట్లేదు సార్. మాకు ఏమి వద్దు సార్. పిల్లలు కూడా ప్రాధాయపడుతున్నారు సార్, ఆ రోడ్డు కోసం ప్రాధాయపడుతున్నారు. ఈ పరిస్థితి ఇప్పుడు సంవత్సరాల నుంచి ఇప్పుడు మళ్ళీ రోడ్డు వేపిస్తామని కానీ మరమ్మతులు చేపిస్తామని కానీ ఏమీ లేదు. వర్షాకాలం వస్తే ఎక్కడ ఏ గొంతుందో ఎక్కడ ఏం పడిపోతారని కూడా తెలియట్లేదు. అధికారుల దృష్టికి మీరు ఎప్పుడు ఈ సమస్యను తీసుకెళ్లారు? చాలా సార్లు తీసుకెళ్ళాం సార్. ఎమ్మెల్యేల దగ్గరికి, ఎంపీల దగ్గరికి చాలా సార్లు తీసుకెళ్ళాం. బస్సు కూడా 5 గ్రామాల నుంచి లేదు సార్. ఇప్పుడు లేదు. మేము ఏదైనా ప్రయాణం చేయాలంటే ఆళ్ళ బండ్లు వెళ్తుంటే సహాయం అందుకుని వెళ్తున్నాం. అంతకు మించి మాకు బస్సు కూడా లేదు. చిన్న పిల్లలను కూడా అలాగే చిన్న పిల్లలు కూడా అలా భయపడే స్థితికి వచ్చేసింది ఆ రోడ్డు. కనీసం గర్భిణీ స్త్రీలు కూడా ఎప్పుడు వెళ్తే ఎలా ఉంటుందో అని కూడా భయమే స్థితికి వచ్చేసింది వాళ్ళకి. 4 రోజుల ముందే హాస్పిటల్లో జాయిన్ అయ్యే స్థితికి వచ్చింది. వాళ్ళకి అంత కర్మ ఏంటి సార్? మాకు అంత కర్మ ఏంటి? వీళ్ళకి గెలిపించుకునేది మా కోసమే కదా. ఏ చిరు బాలరాజు గారు అయినా సరే, ఈయన ఇదేంటి తెల్లం బాలరాజు సరే వచ్చి ఓట్లు వేయించుకున్నారే గానీ ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళు ఏ పని చేయలేదు, పట్టించుకున్నా లేదు. క్యాన్వాస్ చేసిన రోజున తప్ప మిగతా రోజుల్లో వచ్చి చూసిందే లేదు. చిన్నపిల్లలకి కుట్టి దగ్గర టాబ్లెట్లు కొనుక్కుని వేసుకుంటున్నామండి. హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి దారి లేక బళ్ళు వెళ్ళడానికి కానీ, కార్లు వెళ్ళడానికి కానీ ఏది వెళ్ళదండి. మా ఊరు నుంచి ఏది వెళ్ళడానికి, ఆటో కూడా వెళ్ళడానికి ఇబ్బందేనండి. స్కూల్ బస్సులు కూడా వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందండి. అంబులెన్స్లు అయితే అసలు రామంటున్నారండి. మీ రోడ్డుకి మేము అయితే రాలేమంటున్నారండి. మొన్న రీసెంట్ గా ఒక అమ్మాయి అలాగే చనిపోయారండి. మొత్తం 4 చనిపోయారండి మా ఊరికి వచ్చి. లేటు గురించేనండి. అదే దగ్గరగా 4 చనిపోయారండి. 5 గ్రామాల వాళ్ళు కూడా ఇందుకే వచ్చామండి దీని గురించి మాట్లాడడానికి. మాకు రోడ్డు కావాలండి. రోడ్డు పోసి పవన్ కళ్యాణ్ గారు మాకు బస్సు చేసేలాగా పురమాయించమని కోరుకుంటున్నామండి. రోడ్ల కోసం వచ్చే పిల్లల్ని తీసుకొస్తే స్కూల్ మానిపించి ఆ ఆటోలను కూడా ఆపే స్థితికి వచ్చేసింది. అక్కడ ఆపేశారు, మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ ఆపేశారు. ఏంటి సార్ మా స్థితి? ఇంకెక్కడికి వెళ్ళి మేము చేయమంటారు చెప్పండి సార్. ధర్నాలు చేయమంటే చేద్దాం సార్. ఇంకెవరిని అడగమంటే వాళ్ళని అడుగుతాం. మేము పిల్లలు కానీ మేము కానీ ప్రాధాయపడేది మాకు ఏమి వద్దు. ఆ యొక్క రోడ్డు చేయమని చెప్తున్నాం. ఆ రోడ్డు వచ్చి బస్సు ఒకటి వేయమని చెప్తున్నాం. బురద నీళ్ళండి, వర్షం వస్తే అండి మొత్తం గోతులోకి వెళ్ళిపోతున్నాయండి. ఆ బురద నీళ్ళే మేము వారం రోజులు తాగుతున్నామండి. మళ్ళీ వారం రోజుల తర్వాత అండి మళ్ళీ మంచి నీళ్ళు వస్తున్నాయండి, మళ్ళీ అయ్యే తాగుతున్నామండి. పిల్లలకు కూడా అయ్యే పట్టిస్తున్నామండి. ఆ వానలు వచ్చినాయి అంటే 5 రోజులు కూడా పిల్లలకు జ్వరాలేనండి. బురద నీళ్ళే తాగుతున్నామండి. రోడ్డు మీద నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా మోటార్లోకి వెళ్ళిపోతున్నాయండి. ఆ బురద నీళ్ళు వారం రోజులు మా చిన్న గ్రామం అండి, మాది 7 వాళ్ళ పాలమండి. అది ట్యాంక్ లో అండి మొత్తం కూడా 3 రోజులు అయితే 3 రోజులు కూడా పిల్లలకి అయ్యే పట్టించుకుంటున్నామండి. ఎవరికి కూడా అధికారులు కంప్లైంట్ అవ్వలేదు వాటర్ గురించి, పరిస్థితులు ఎలా ఉన్నాయి? మేము చెప్తున్నామండి, చాలా సార్లు చెప్తున్నామండి. వస్తున్నారండి, వర్షం వెళ్ళాక వస్తారు, చూపిస్తారండి దాన్ని. ఆ వాన వెళ్ళాక నీట్ గా వస్తాయండి. మళ్ళీ వాన వచ్చినాక మళ్ళీ ఆ బురద నీళ్ళే తాగుతున్నామండి. మళ్ళీ వర్షగా వారం రోజులు బురద నీళ్ళేనండి. మంచి నీళ్ళు అనేది మేము తాగుతాక లేదండి. మేము వాడుకునే నీళ్ళన్నీ కూడా మోటార్లోకి వెళ్తున్నాయండి. మా పిల్లలకి జ్వరాలు వచ్చిన వచ్చిన 4 రోజుల వరకు తగ్గుతులేదండి. కోయిలగూడెం వెళ్ళాలంటేనండి మయ అనేది వస్తలేదండి. బళ్ళు మీద వెళ్ళాలంటే పడిపోతున్నామండి. అది మా పరిస్థితి అండి. మాకు రోడ్లు, డ్రైనేజీలు, మోటార్లు కావాలండి. ఓ బస్సు అండి పిల్లలకి వెళ్ళడానికి అండి. ఆటోలు కూడా పెట్టమంటున్నారండి, బండ్ల మీద తీసుకెళ్లి దింపుతున్నారండి. అదండి మా పరిస్థితి అండి. ఎక్కడ మమ్మల్ని ఆగనిత్తలే, మాట్లాడనిత్తలేదండి. కిష్టంపాలెం పేరు చెప్తుంటే అక్కడ ఆటో ఆడ ఉన్నారండి. పాపం ఆడబిడ్డలు ఒక్కళ్ళు రారండి. వాళ్ళు కూర్చుని 8, 9 అయిపోయి 10 మంది వచ్చారు, వాళ్ళు రావట్లేదు. అప్పుడు గమనించుకుని
ఇంకేమో బస్సు లేదు, రోడ్డు లేదు, నడిచొస్తా కూడా చాలేదండి మాకు. మీరు గమనించుకుని మాకు ఈ సాయం చేసి పెడితే ఆ రోడ్డు కాకపోతే మాకు చాలండి. స్కూల్ నుంచి వచ్చేప్పటికి మొత్తం దుమ్ము అయిపోతున్నారండి. అంబులెన్స్ ఫోన్ చేసినా సరే 2 గంటలు పడుతుందండి. ఒకసారి వస్తుందండి, ఒకసారి వస్తలేదండి. రెండోది ఆవిడ వాటర్ చెప్పారు కదండి, వానాకాలం అండి. వానాకాలం జ్వరం పడనే ఇల్లు ఉండలేదండి. ప్రతి ఇంట్లో జ్వరాలేనండి. ఇద్దరు పిల్లలు ఒక్కొక్కరికి 50,000 40,000 అలా అవుతున్నాయండి. వాటర్ వల్ల కూడా ఇబ్బంది ఉందండి. మెయిన్ అండి బాగా రోడ్డు అండి. రోడ్డు వల్ల మాత్రం బాగా సఫర్ అవుతున్నామండి. అదండి అంబులెన్స్ వస్తలేదండి. కొన్ని ఆటో పెడతాను, ఆటోలు కూడా టైంకి వెళ్తారండి. 2 గంటలు పడుతుందండి. 9 కిలోమీటర్ల రోడ్డుకి 2 గంటలు పడుతుందండి. వానాకాలం వచ్చిందంటే పిల్లలు ఒక వారం 10 రోజులు ఆ నీళ్ళన్నీ పోయేదాకా కూడా, రోడ్డు ఆరేదాకా కూడా వెళ్ళలేకపోతున్నారు. బళ్ళు జారిపోతున్నాయండి. వెళ్ళే బండ్లు ఆగిపోతుంటే ఆటోలు దిగి పిల్లలు గెంటుకుని మళ్ళీ ఎక్కుతున్నారండి. అది లారీలు ఆడుకోవటం ఆగిపోతున్నాయండి. దయచేసి మాకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కొంచెం మాకు రోడ్డు పడేలాగా చేయండి సార్. మరి పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి మీరు వచ్చారు. మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఏమేమి సమస్యలు చెప్దాం అనుకుంటున్నారు? మేము 5 గ్రామాల నుంచి వచ్చాం సార్. ప్రజలందరూ ఈ 5 గ్రామాల నుంచి మీకు ఒకే విన్నపం ఇస్తున్నాము. ఒక రోడ్డు గురించి మాత్రమే మేము ఈ దృష్టికి, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఈ 5 గ్రామాలు కూడా ఆ రోడ్డు కోసమే పోరాడుతూ వచ్చాం సార్ ఇక్కడికి. ఆయన వచ్చి ఈ యొక్క రోడ్డు వేయించి వస్తుంటే మాకు చాలా తృప్తిగా, ఆయన చేసేవన్నీ మంచి పనులే కాదనట్లేదు, ఆయన చాలా మంచి పనులు చేస్తున్నారు. అందులో ఇది కూడా ఒకటి, ఈ ఒక్కటి కూడా దృష్టికి వెళ్ళి ఇది కూడా మాకు సఫలంగా చేస్తే మాకు ఆ ఒక్కటి చాలు సార్. పిల్లలు ఇబ్బంది పడిపోతున్నారు, పెద్దోళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు, వృద్ధులు కూడా ఇబ్బంది పడిపోతున్నారు, గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క రోడ్డు గురించి ఆయన దృష్టికి తీసుకెళ్తారని ఇంతలా పోరాడుకుంటా చిన్న పిల్లలతో సహా వచ్చాను సార్. ఆ రోడ్డు గురించే పిల్లలందరూ పడేది, ఆ రోడ్డు గురించి, ఆ బాధ గురించే సార్. చాలా ఇది అంబులెన్స్ కూడా రాని పరిస్థితిలో ఉన్నాం సార్ మేము. ఈ రోడ్డు ఇంకోండి సార్, అంబులెన్స్ కూడా రాని పరిస్థితుల్లో ఉన్నాం. అంబులెన్స్ ఖరాగా మేము రాము ఆ రోడ్డుకి, ఆ రోడ్డుకి వస్తే మేము వెళ్ళలేమని చెప్పి 4 ప్రాణాలు కోల్పోయాం సార్. ఇప్పటికే ఇంకా ఎన్ని ప్రాణాలు కోల్పోతాం అనేది మేము చెప్పలేము సార్. అలాగని మేము చెప్తామని వచ్చి చిన్నపిల్లలను కూడా తీసుకుని వస్తే మమ్మల్ని తోసేస్తున్నారు సార్. రానియట్లే సార్. ఆయన దగ్గర కూడా రానియట్లే. కొంచెం మా దగ్గరకు వచ్చి ఆయన మమ్మల్ని కొంచెం సహరంగా ఈ పరిష్కారం చూపిస్తే చాలు సార్. మాకు ఇంకేం వద్దు. మా పిల్లలైనా సరే, ఎవరైనా సరే ఆ ఒక్క పరిష్కారం కోసమే వెయిట్ చేస్తున్నాం. ఒక బస్సు మా 5 గ్రామాలకి ఏ ఒక్క బస్సు లేదు సార్. ఒక్క బస్సు ఉంటే చాలు సార్. మేము ఏదన్నా పనుండి ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, కాని టైం వెళ్ళాలన్నా సరే ఆ బస్సు లేక, ఎవరు రాలేక ఇబ్బంది పడిపోయి మా పిల్లలు కూడా చాలా అయిపోతున్నారు సార్. ప్రాణాల మీద స్థితికి తీసుకొచ్చే విధంగా మేమే తయారు చేసుకునేలాగా ఉన్నాం సార్. అవి ఏమి అందక మాకు చిన్నపిల్లలు కూడా స్కూల్కి వెళ్ళమమ్మా, ఆ రోడ్డుకి వెళ్ళలేమమ్మా మేము అని భయం వేసేస్తుంది సార్. వాళ్ళు ఎలా వస్తున్నారో, వాళ్ళు ఎలా వెళ్తున్నారో మాకు ఇంటికాడ ఉన్న వాళ్ళకి టెన్షనే. అక్కడ వాళ్ళు ఎలా వెళ్తున్నారు అనేది వాళ్ళకి టెన్షనే. ఏదన్నా వస్తే డ్రైవర్లు అంటున్నాం సార్. డ్రైవర్లది కాదు సార్, రోడ్లు లేకుండా వాళ్ళైనా ఏం చేయగలరు సార్? ఎంతవరకు వాళ్ళ సహాయంగా వాళ్ళు స్లోగా తీసుకెళ్ళి వాళ్ళు కనీసం ఎగ్జామ్ టయానికి కూడా వెళ్ళిపోనే స్థితికి వచ్చింది సార్. మేము ఇది ఒక్కటే అడుగుతున్నాం, రోడ్డు కావాలి మాకు, ఒక బస్సు కావాలి. ఇంక మాకు ఎలాంటి ఇబ్బంది లేదు సార్. ఒక వాటర్ ఫ్లో కూడా కొంచెం చూడమని చెప్తున్నాం సార్. మా పిల్లలు చాలా ఇబ్బంది పడి జలుబులు చేసేసి తగ్గని స్థితిలో ఉన్నాం సార్ మేము. ఇంకొంచెం సార్ మా పరిస్థితి ఇది సార్. ఇదొక్కటి దృష్టికి తీసుకెళ్తే చాలు సార్. మాకు ఈ 4 ఊళ్ళు మీకు చేతులెత్తి దండం పెడతాం సార్. ఈ యొక్క రోడ్డు చేస్తే చేతులెత్తి దండం పెడతాం సార్. ఆయన ఒక్కటి చేస్తే చాలు సార్. ఇది ఇక్కడ పరిస్థితి. ఇప్పుడు చూసుకుంటే 20 సంవత్సరాల నుండి కూడా ఇదే పరిస్థితులు మాకు వస్తున్నాయి. రోడ్లు దారుణంగా ఉంది. అదేవిధంగా మంచినీటి సదుపాయం కూడా మా గ్రామాలకి లేదు. దీనివల్ల రోడ్ల పరిస్థితి వల్ల అంబులెన్స్లు అయితే మా గ్రామానికి రావట్లేదు. దానివల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అదేవిధంగా స్కూల్ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి గ్రామ ప్రజలు అయితే బాధను వ్యక్తం చేస్తున్నారు. వెంటనే డిప్యూటీ సీఎం మా సమస్యకు పరిష్కారం చూపించి వెంటనే ఈ సమస్యలన్నింటినీ కూడా నివృత్తి చేయాలని చెప్పేసి గ్రామ ప్రజలు అయితే కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ యూటీవీ, కొయ్యలగూడెం.